హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు సైట్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అయితే కేవలం ఈ కేటగిరీకి సంబంధించిన పింఛన్లకు మాత్రమే అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటున్నారు. ఆ పింఛన్లు ఏంటి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం. మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ద్వారా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయండి. అలానే పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వము ఇప్పుడే మనకు తాజా అప్డేట్ అయితే అందించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన పింఛన్లకు మాత్రమే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగింది. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక డౌట్ అయితే రావచ్చు. సో అన్ని రకాల పెన్షన్లకు అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడగవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కేవలము వితంతు పెన్షన్లకు మాత్రమే రావడం జరుగుతుందండి. అది కూడా ఎలా వస్తుందంటే, ఇప్పుడు భర్త ఆల్రెడీ కూడా వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటున్నట్లయితే, ఆయన చనిపోయినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ని క్యాన్సిల్ చేయకుండా ఆ పెన్షన్ని భార్య పేరు మీదకి అయితే మారుస్తున్నారనమాట. సో దీన్ని స్పాస్ పెన్షన్కి అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వము. గత సంవత్సరం నవంబర్ నెలలో అయితే ఈ పథకాన్ని అయితే, అంటే ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన పింఛన్లు అయితే ప్రభుత్వం ఇస్తుంది. సో ఇప్పుడు తాజాగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి రావడంతో ఫిబ్రవరి నెలలో కూడా ఇవ్వాల్సినటువంటి ఈ పెన్షన్లను శాంక్షన్ అయితే చేయలేదన్నమాట. అదేవిధంగా ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి పెన్షన్లకు అమౌంట్ కూడా ఇవ్వలేదు, పెండింగ్లో అయితే పెట్టారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము నిన్నటి రోజున ఎలక్షన్ కోడ్ అనేది క్లోజ్ కావడం జరిగింది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగింది. సో లాగిన్ అనేది కేవలము వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర అయితే ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు కార్యదర్శి దగ్గర అయితే ఉంటుందండి. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే నేరుగా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అందరూ అయితే వెళ్ళవద్దు, ఎందుకంటే ఇక్కడ నేను ముందుగానే చెప్తున్నాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఆయన చనిపోయినటువంటి వారికి భార్యకి అయితే ఇస్తున్నటువంటి పెన్షన్లు అన్నమాట. ఇవి వితంతు పెన్షన్లు అని చెప్పవచ్చు సింపుల్గా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, భార్య ఆధార్ కార్డు అనేది ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. వీలైతే కుల ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే అవుతుందన్నమాట. అలానే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళినట్లయితే మీకు పెన్షన్లు అయితే అప్లై చేస్తారు. టైం కూడా ఇచ్చారండి. ఈ నెల 15వ తేదీ లోపల మీరు అప్లై అయితే చేసుకున్నట్లయితే వాటిని వెంటనే వెరిఫికేషన్ చేసేసి వచ్చే నెలలో మీకు పెన్షన్ వచ్చేటట్లు చేస్తామని చెప్తుంది అన్నమాట గవర్నమెంట్. సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ పెన్షన్లు పొందాలి అనుకుంటే, ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు మీరు అర్హులు అయినట్లయితే తప్పకుండా ఈ పని చేయండి, ఓకేనా. సో ఈ పెన్షన్లకు మాత్రమే ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది ప్రతి నెల కూడా పెన్షన్లు అనేవి ఓపెన్ అవుతూనే ఉంటాయన్నమాట. అయితే లిమిటెడ్ టైం అయితే ఇస్తారు, 15 రోజుల లోపల అయితే మీరు అప్లై చేసుకొని ఆ వెంటనే కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చే నెలలో మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ప్రభుత్వము ఈ పెన్షన్లకు మాత్రమే అప్డేట్స్ అనేటివి విడుదల చేసింది, అప్లికేషన్ అనేది ఓపెన్ చేసింది. ఇక్కడ చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యి నన్ను తిట్టుకుంటారు. సో అన్ని రకాల పెన్షన్లకి ఓపెన్ ఎప్పుడు అవుతుంది, ఇక్కడ ఏం చెప్పావు నువ్వు అని చెప్పి అడుగుతారు. ఎప్పుడు ఏదైనా కానీ వీడియోని పూర్తిగా చూస్తే కానీ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు, అది చాలామందికి తెలియదు అన్నమాట. సో వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి తెలియజేస్తాను. ఇక ఫైనల్గా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడవుతాయి అంటే, అన్ని రకాల కేటగిరీలు ఉన్నాయి కదా, సామాజిక భద్రతా పెన్షన్లు, వృత్తుల వారీగా ఇచ్చేటువంటి పెన్షన్లు, దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో వీటి గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి. సో వీటికి సంబంధించి నేను ఒకటే చెప్తున్నాను, మనకు మే నెల వరకు అయితే ఈ పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయితే అయ్యే అవకాశం అయితే లేదు. మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి, ఎవరినైనా అడగండి, అందరూ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నేను మాత్రం పక్కాగా చెప్పేది ఒకటే ఇన్ఫర్మేషను, మే నెలలో అయితే ఈ యొక్క పెన్షన్లకు అప్లికేషన్స్ ఓపెన్ చేసేసి ఈ జూన్ నెల నుంచి అయితే లిస్టుల్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ లోపల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసేస్తుంది, బోగస్ కార్డులకు మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఇస్తుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే కొత్త పింఛన్లు డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే,
రేషన్ కార్డులు వెరిఫికేషన్ చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా వివరాలు అనేవి తెలియజేస్తాను, నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అయితే పోస్ట్ చేస్తుంటాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అయిపోండి. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.